ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రం ఏం చెప్తుందంటే రేషన్ బియ్యం తీసుకోకపోతే కన్నా ప్రతి నెల రేషన్ కార్డులు రద్దు చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది రేషన్ బియ్యం కానీ అమ్ముకున్నట్టయితే రేషన్ కార్డు అనేది మీకు పెరికేస్తారంట. అదొకటి. మళ్ళీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ వస్తుంది, దాని గురించి క్లిక్ చేస్తారంటే మన వీడియో ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అందటం జరుగుతుంది. ఇప్పుడు అయితే ఈ వీడియో ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాము. వీడియోలోకి వెళ్దాము. ఎందుకు ఈ రేషన్ కార్డు అనేది రద్దు చేస్తున్నారని మీకు తెలుసా? ఎందుకు రద్దు చేస్తున్నారంటే ఎవరైతే ప్రతి నెల రైసు తీసుకోకుండా పోతారో, రేషన్ బియ్యం అనేది తీసుకోకుండా నిలిపేసి ఉంటారో వాళ్ళ కార్డు మాత్రానికి రద్దు అవుతుంది. రేషన్ బియ్యం తీసుకునే వాళ్ళు మాత్రానికి అవేం రద్దు కావన్నమాట. అదేవిధంగా వచ్చేసి ప్రతి నెల తప్పకుండా మీ ఇంట్లో ఎవరున్నా కానీ రేషన్ బియ్యం అనేది తీసుకోకపోతే కన్నా రేషన్ కార్డు రద్దు చేస్తారు. అలాగనే రేషన్ బియ్యం మనం తినలేకపోయి అమ్ముకొని దానికి బదులు డబ్బులు తెచ్చుకున్నట్టయితే కన్నా దానికి కూడా రద్దు చేస్తారనమాట. ఎవరు ఎక్కడ కానీ రేషన్ బియ్యం అనేది అమ్మకూడదు. అవి మనము తెచ్చుకొని మన ఇంట్లోనే మనం సొంతంగా వాడుకోవాలన్నమాట. ఆ మాటను మన రాష్ట్రం అయితే రాష్ట్రం ఆ మాటను చెప్తుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇలాగాని ఎవరు కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోకుండా నిలిపేసి రేషన్ బియ్యం తెచ్చుకున్నా కానీ అమ్మేసినట్టు తెలిసిందంటే కానీ ఎవరు జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన వెంటనే రేషన్ కార్డు అనేది రద్దు చేస్తారని చెప్తున్నది మన రాష్ట్రం వచ్చేసి, మన సీఎం గారు వచ్చేసి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త రేషన్ కార్డుకి ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే ఆగస్టు 1వ తారీఖు నుంచి మనకు ఆప్షన్ అయితే ఇస్తారనమాట. ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము కొత్త రేషన్ కార్డు అప్లై అనేది చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి మీ ఇక్కడ అనేది డేట్ అనేది చెప్పలేదు, ఎక్కడ అనేది చెప్తారు. అప్పుడైతే వెళ్ళి మనము అక్కడికి వెళ్ళి కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైకే చాలా విలువైందనమాట. ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం అనేది ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రేషన్ బియ్యం అనేది ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేషన్ బియ్యం తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా ఉన్న కార్డులు మాత్రానికి రద్దు చేస్తారు. అదేవిధంగా వచ్చేసి రేషన్ బియ్యం ఎవరైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు వాడుకోకుండా ఇంట్లో డబ్బులు తెచ్చుకుంటున్నారు, దాని బదులు వాళ్ళు ఇగుని రద్దు చేస్తారనమాట. ఎక్కడ కానీ రేషన్ బియ్యం అనేది అమ్మినట్టు తెలిస్తే కన్నా వెంటనే రేషన్ కార్డు రద్దు చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి మన ఛానల్ని.